హాయ్ హలో అందరికీ. నేను నిన్న ఒక మూవీ చూశాను. ఆ మూవీ చూసిన తర్వాత నాకు కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి. అది నేను ఇంటికొచ్చి గూగుల్‌లో సెర్చ్ చేసిన తర్వాత దాని గురించి అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదే వీడియో గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, వీడియోలోకైతే ఎంటర్ అయిపోదాం. మనం అడిగే ప్రశ్నే ఇక్కడ తప్పు. ఒక కల్పిత క్యారెక్టర్ నిజంగా ఉందా లేదా అని ఆలోచించడం కన్నా, ఆ క్యారెక్టర్ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకి తెలిసిన వ్యాంపైర్ గురించి అన్ని నియమాలు, అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పే దాని గురించి కూడా తెలుసుకోవడం. బ్రామ్ స్టోకర్ అని ఒక రచయిత ఉండేవారు. ఆయన వ్యాంపైర్ నవల అయితే రచించారు. కేవలం తన ఊహాశక్తితో రాశాడా, లేదా మొదటి పబ్లిష్ అయిన వ్యాంపైర్ కథ అంటే ఊహించుకొని వ్యాంపైర్ అని పేరు పెట్టి రాసిన డాక్టర్ జాన్ పొలిడోరి 1819లో రాసిందా? వీళ్ళిద్దరూ చాలా కాలం ముందు మధ్యయుగం నుండి తూర్పు ఐరోపా అంతటా ఉన్న జానపద కథల నుండి ప్రేరణ పొందారని తేలింది. అసలు ఆ కథలకు ప్రేరణ ఏంటి? దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా పురాణాల్లో కథల్లో వ్యాంపరిజం అనేది ఒక వ్యాధి. వ్యాంపైర్ తన బాధితుడిని కొరికినప్పుడల్లా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అందుకే ఈ విచిత్రమైన జీవికి మూలం ఒక నిజమైన వ్యాధే అని తెలుసుకుంటే ఆశ్చర్యమే లేదు. అప్పట్లో ప్లేగు, ఇతర అంటువ్యాధులు గ్రామాలని, పట్టణాలని నాశనం చేసే రోజుల్లో ఎలాంటి అతీత శక్తులు లేకపోయినా రోగం అనేది చాలా భయానకంగా ఉండేది. కాబట్టి మనకి కావలసిన క్లూ దొరికేసింది. దీనికి కారణమైన వ్యాధి పొర్ఫైరియా. పొర్ఫైరియా అనే బ్లడ్ డిసీజ్ అన్నమాట. పొర్ఫైరియా అనేది ఇప్పుడు కూడా ఉన్న కొన్ని వ్యాధుల సమూహం. దీనికి సరైన మందు లేకపోయినా ఈ రోజుల్లో దాని ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ చాలా మెరుగ్గా ఉన్నాయి. నిజానికి కొత్త పరిశోధనలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. సో రీసెంట్గా జరిగిన ఒక స్టడీలో జీన్ సైలెన్సింగ్ అనే టెక్నిక్ ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి చాలా ఉపయోగపడుతుందని తెలిసింది. మీ బ్లడ్లో ఆక్సిజన్ మోసుకెళ్లే హిమోగ్లోబిన్లో భాగమైన హిమ్ అనే పదార్థాన్ని లివర్, బోన్ మ్యారో ఎలా తయారు చేస్తున్నాయి అనే సమస్యనే పొర్ఫైరియా వివరిస్తుంది. అయితే మధ్యయుగంలో దీని గురించి ఏమీ తెలియక అర్థం కాని విషయాలకు అతీత శక్తులు వివరణ ఇచ్చేవారు. సో మనం వెతుకుతున్న మూలం ఇదేనా? దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎలా వచ్చింది అనేది. అసలు పొర్ఫైరియా లక్షణాలు ఏంటి? మనం మాట్లాడుకుంటున్న పొర్ఫైరియా వ్యాధికి ఒక ప్రధాన లక్షణం ఫోటో సెన్సిటివిటీ, కాంతి సున్నితత్వం అనమాట. అంటే సూర్యరశ్మి పడినప్పుడల్లా ఆ పేషెంట్కి నొప్పి కలగడమే కాకుండా వాళ్ళ చర్మం కూడా వెంటనే బొబ్బలొచ్చి లేదా నల్లబడిపోతుంది. ఇది కొంచెం వ్యాంపైర్ లక్షణంలాగే ఉంది కదా. నిన్న సినిమాలో కూడా సేమ్ ఇంచుమించుగా అలాగే ఉంది. సూర్యరశ్మి పడితే కొంచెం తట్టుకోలేకుండా అలాగే. సో దీని గురించి లోతుగా వెళ్ళే కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటపడతాయి. పొర్ఫైరియా వల్ల తరచుగా వికృతంగా మారిపోవడం జరుగుతుంది. అందుకే ఆ పేషెంట్స్ అద్దాలను చూడటానికి ఇష్టపడరు. గార్లిక్ అంటే వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ వల్ల పొర్ఫైరియా అటాక్ చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే వాళ్ళు వెల్లుల్లికి దూరంగా ఉంటారు. దీనికి తోడు పదే పదే అటాక్స్ వచ్చినప్పుడు దంతాలు ఎక్కువగా కనిపించేలా చిగుళ్ళు వెనక్కి వెళ్తాయి. డ్రాకులస్కి జరిగేది అదే కదా. ఈ 2 పళ్ళు బయటకు వస్తాయి. ఇంచుమించు నాకు కూడా అలాగే ఉంటాయి. అంటే నేను డ్రాకులని కాదు. ఇవన్నీ కలిపి చూస్తే మనం అనుకున్నట్లుగానే ఉంది కదా. మరి బ్లడ్ సంగతి ఏంటి? వ్యాంపైర్ పురాణాల్లో బ్లడ్ చాలా మెయిన్ పార్ట్ అసలు అది. అది కూడా పొర్ఫైరియాకి లింక్ చేయొచ్చా? నిజానికి అవునని చెప్పాలి. ఇక్కడ మొదటి లింక్ ఏంటంటే పొర్ఫైరియా పేషెంట్స్ యూరిన్ చాలా రెడ్ కలర్, డార్క్ రెడ్ కలర్లో ఉంటుందంట. దీంతో కొందరు వాళ్ళు రక్తం తాగి ఉంటారని అనుకునేవారు. అంతేకాకుండా పొర్ఫైరియా అనేది ఎవరిదైనా బ్లడ్లో ఉన్న సమస్యే కాబట్టి కొంతమంది డాక్టర్స్ ఏం చెప్పారంటే ఏదైనా యానిమల్ బ్లడ్ తాగితే కొంచెం క్యూర్ అవ్వచ్చు అని చెప్పేవారు. దానికి జనాలందరూ, అక్కడ ఉన్న జనాలందరూ గాసిప్స్ ఏంటంటే నిజంగా వాడు రక్తం తాగుతున్నాడు, అందుకని వాడి యూరిన్ అంత డార్క్గా రెడ్గా వస్తుందని చెప్పి అనుకునేవారు అనమాట. ఇవన్నీ గాసిప్స్ వచ్చేవి. సో ఈ గాసిప్స్ వల్ల నిజం అనుకుని వాడు నిజంగానే వ్యాంపైర్ ఏమో, వాడు రక్తం తాగుతాడు మనుషులదని చెప్పి అనుకునేవారు అనమాట. ఒరిజినల్ వ్యాంపైర్స్ అనమాట. అంటే రక్తం తాగేసే మనుషులు రాత్రిపూట మాత్రమే బయట తిరుగుతుంటారు. సూర్యరశ్మి పడితే వాళ్ళకి కుదరదు. సో పొడుగ్గా జుట్టు ఉంటుంది. అద్దాలు చూసి భయపడతారు. వెల్లుల్లిపాయలు దగ్గర రానివ్వరు. సో ఇవన్నీ కొంచెం వ్యాంపైర్ లక్షణాల్లాగే ఉన్నాయి. ఎందుకంటే అవి అలాగే ఉంటాయి. సినిమాలో చూపించింది అదే. ఈ విచిత్రమైన వ్యాధి గురించిన కథలు కాలక్రమేణా మరింత ఫ్యాంటసీ, అతీత శక్తులతో కూడిన ఫోక్లర్గా మారిపోయి వాటిని శతాబ్దాల తర్వాత ఒక పుస్తకం కోసం ఆలోచనలు వెతుకుతున్న ఒక రచయిత తీసుకున్నాడు.
చివరికి వ్యాంపైర్స్ నిజంగా లేకపోయినా ఈ పురాణానికి కారణమైన వ్యాధి మాత్రం నిజంగా ఉంది. అదృష్టవశాత్తు ఇప్పుడు మనకు పొర్ఫైరియా గురించి దాన్ని ట్రీట్ చేయడానికి కొంత అయితే తెలుసు. కాబట్టి ఈ వ్యాధితో ఉన్న ఎవరిని చూసి పారిపోనవసరం అయితే లేదు. ఏమైనా పాలిపోయిన అందమైన స్ట్రేంజర్ రాత్రిపూట మీ దగ్గరికి వచ్చి ఏదైనా బయటికి రమ్మని అడిగితే మాత్రం దూరంగా ఉండటమే మంచిది. ఈ బ్లడ్ డిసీజ్‌ని తప్పుగా అనుకోవడం, తప్పుగా అర్థం చేసుకోవడం కన్నా పురాణాల్లో ఇంకా ఏదైనా ఉండొచ్చు. చెప్పలేము మనం. సో, మీకు మొత్తం వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఏంటంటే నిజంగా డ్రాకులాలు అయితే లేవు. సో, వ్యాధిని చూసి నిజంగా అది ఏదో అనుకోని చాలామంది గూగుల్ అయితే సెర్చ్ చేస్తుంటారు. సో, నాకైతే డౌట్ అయితే క్లియర్ అయింది. మీకు కూడా డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.